సంపత్ నమస్తే, మంచిగా మంచి కూడా సార్. చెప్పు, అసలు ఆశ్రమానికి ఎందుకు వచ్చినావు? నీ స్టోరీ ఏంటిది? అసలు ఫ్యామిలీ మొత్తం విడిచిపెట్టింది, ఎవరు పట్టుకుంటూ ఉండేది, రోడ్ల మీద తాగు తిరుగుతే ఇంకా చెప్పింది. ఇక వచ్చి ఇక మాకు మంచి లేక గోయలు సన్మానికి ఇస్తూ మంచిగా చూసుకుంటారు సార్. ఇక్కడ మా అక్క తరఫున ఇక్కడ వచ్చిన మా శాశ్వత చెప్పి మాట్లాడు అయింది సార్. అయిందా? పెళ్ళైంది కానీ ఇక లేరు భార్య ఇవ్వలేరు సార్. ఇప్పుడైతే నేను చూసుకోవడానికి అయితే ఇవ్వలేరు. ఇవ్వలేరు, నాకు ఇవ్వలేరు. ఇక్కడ ఆశ్రమం అందుకే వచ్చిన ఉందామని. ఇక్కడ ఉంటాను. ఆశ్రమం మంచిగా సన్నాకి అన్నం పెడతారు, సన్నా రాజావా అన్ని మంచిగా చూసుకుంటారు. నా ఆరోగ్యం మంచిగా లేకుంటే మంచిగా గోధుమ టైప్ అన్నానికి ఇస్తుంది, మంచిగా చూసుకుంటారు. మా అక్కలు చూసుకొని రోజు చూసారు, వాళ్ళు కూడా పచ్చుకుంటారు. వాళ్ళు చెప్తే వచ్చిన ఆశ్రమం బాగుంది, బాగా చూసుకుంటారు సార్. దేవాలయం ఇప్పుడైతే పర్లేదు, మంచిగా అయినా ఆరోగ్యంతో ఆరోగ్యం ఉంది. నేనే పేదకి నేనే ఉంటాను. మంచిగా ఉంటే మేము మంచిగా చూసుకుంటాం. సరేనా? సరే సార్. మహర్షిలాగా